ప్రియమైన ఆంధ్రప్రదేశ్ మహాశయులందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ముఖ్యంగా నిన్న కర్నూలులో నిర్వహించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేక సభలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు వారు వచ్చి మాట్లాడారు. ఇక్కడే కాదు, ఇంతకుముందు ఆదోనిలో కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడటం, ఇక్కడ రావటం మాకేం అభ్యంతరం లేదు. ముస్లిం సమస్యల మీద మాట్లాడటానికి వచ్చినందుకు ఆయన ఆహ్వానిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాలుగా 2019, 2024 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లింల మీద అత్యాచారాలు జరిగినాయి, దాడులు జరిగినాయి, ఊర్ల నుండి వెలివేయటం జరిగింది. అటువంటి సంఘటనలు, అనేకమైన సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడూ కూడా నోరు మెదపని, మాట వరుసకైనా ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా ముస్లింల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దీన్ని నేను ఖండిస్తున్నాను అని ఎప్పుడూ కూడా మాట వరుసకు కూడా చెప్పలేని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కొక్కసారి కాదు, రెండోసారి వచ్చారు. ఇంకా 3-4 సార్లు కూడా వస్తారని సమాచారం ఉంది. దీని మీద నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. అంటే మీరు ఏదైనా జరిగితే పార్టీల వారీగా చూస్తారా? ముస్లిం సమస్యలకి పార్టీల అతీతంగా మీరు మాట్లాడే ప్రయత్నం చేయరా అని సందర్భంగా నేను అసదుద్దీన్ ఓవైసీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిన్న జరిగిన కర్నూలు సభ మరి వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకమైన సభ అయినప్పుడు వక్ఫ్కి సంబంధించిన అంశాల మీద మాట్లాడకుండా మీరేమో రాజకీయ అంశాల మీద మాట్లాడారు. రాజకీయ అంశాలు మాట్లాడటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేయద్దని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీ గుణపాఠం చెప్పమని మీరు అడిగారంటే ఇది కేవలం రాజకీయ సభగా మీరు కర్నూలులో జరిగిన వక్ఫ్ సవరణ చట్ట వ్యతిరేక సమావేశాన్ని ఒక రాజకీయ సభగా మీరు మార్చారు. అందులో వైఎస్ఆర్సీపీ సభగా మీరు మార్చారనే భావన ఈనాడు ప్రజల్లో వ్యక్తం అవుతుంది. మీరు మరి ఈరోజు వైఎస్ఆర్సీపీని అంత బాహటంగా మరి మీరు సమర్థించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు కేవలం 7 శాసనసభ స్థానాలు, ఒక ఎంపీ స్థానానికి మాత్రమే తెలంగాణలో, అది కూడా పాత బస్తీలో మీరు పోటీ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో, వేరే ప్రాంతాల్లో కానీ మీరు ఎప్పుడూ కూడా శాసనసభకి కానీ, అదే రకంగా పార్లమెంట్కి కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా ఏవైతే పార్టీలు మీకు అనుకూలంగా ఉన్నాయో ఆ అనుకూలమైన పార్టీల సంబంధించిన ముస్లిం ఓట్లని మీరు చీల్చకూడదు, వారికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఆంధ్ర తెలంగాణలో మీరు ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే విషయం అందరికీ మరి తెలిసిందే. అదే రకంగా ఉత్తర భారతదేశంలో ముస్లింల ఓట్లని చీల్చడానికి మీకు అంత బలం లేకపోయినా, ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేకపోయినా అక్కడ ఎమ్మెల్యేగా మీరు పోటీని పెట్టి అక్కడ ఎవరైతే మరి ముస్లింల ఓట్లను ఆర్జించే పార్టీలు ఉన్నాయో, అధికారంలో వచ్చే అవకాశం ఉన్న పార్టీలు ఉన్నాయో వాటిని ఓడించడంలో మీరు ఎందుకు అంత మరి చొరవ చూపెడుతున్నారో ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి కూడా తెలుసు. పైకి మీరు మాట్లాడే మాటలకి, లోపాయికారిగా మీరు చేసే వ్యవహారాలకి, మరి ముఖ్యంగా ఎన్నికలలో, ఉత్తర భారతదేశంలో జరిగే ఎన్నికలలో మీరు పోషిస్తున్న పాత్ర అది ముస్లిం సమాజానికి మరి మేలు చేసేదా, కీడు చేసేదా
అనే విషయాన్ని ఈ సందర్భంగా ముస్లిం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు మాట్లాడటం బాగానే మాట్లాడుతున్నారు. ఈరోజు సమస్యల మీద మీరు పోరాడేటప్పుడు పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కానీ రాజకీయంగా మీకు అనుకూలమైన పరిస్థితుల్లో అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎవరినైతే మరి స్నేహితులుగా భావిస్తారో అటువంటి వారికి సహకారం చేయడానికి మీరు రాజకీయం చేస్తున్నారనేది సుస్పష్టం. ఈనాడు ముస్లింల గురించి మీరు మాట్లాడారు. ముస్లింలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలు బయటకు రమ్మంటారు. ఎందుకు రావాలండి ముస్లింలు బయటికి? 35-40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈనాడు ముస్లింల యొక్క హక్కుల కోసం, ముస్లింల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఈనాడు ముస్లిం నాయకులు తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా మీరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి 35-40% ముస్లింల ఓట్ల సహకారం ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకనే మేము ముస్లిం నాయకులు ఎప్పుడైతే వక్ఫ్ సవరణ చట్టాన్ని మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని మీద వ్యతిరేకతను వ్యక్తం చేశాం, దాన్ని నిరసన వ్యక్తం చేశాం. ఈ చట్టం సరైనది కాదు, ఇది ముస్లిం మనోభావాలకు దెబ్బతీసే చట్టం అని అధినాయకత్వానికి చెప్పాం. చెప్పడమే కాకుండా ముస్లిం పెద్దలు కానీ ముస్లిం మేధావులతో 1 కంటే 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు సమాలోచన చేసి వారి అభిప్రాయాలు తెలుసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగా మరి వక్ఫ్ సవరణ చట్టంలో ఉన్న అభ్యంతరకరమైన ముస్లిం మనోభావాలని దెబ్బతీసే అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర నాయకత్వంతో మాట్లాడి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ చట్టంలో ఉన్న అంశాలలో 2-3 అంశాలు సాధించగలిగారు. మిగతా అంశాలలో కేంద్ర ప్రభుత్వం చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించి చివరి క్షణంలో వాటిని ఆ సవరణ ఏవైతే అభ్యంతరమైన అంశాలు ఉన్నాయో వాటిలో అంత మరి ముందుకు రాలేకపోవటం బాధాకరమైన విషయం. ఏది అయినప్పటికీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు పరిరక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికి కూడా వెనకాడదు. ఇక్కడున్న వక్ఫ్ ఆస్తులు, మసీదులు, ప్రార్థన స్థలాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా అంశం వస్తే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నష్టం కలగకుండా, వక్ఫ్ ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా మరి చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ రకంగా ముస్లిం మనోభావాలని దెబ్బతీయకుండా ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు గతంలో ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగానే ఆస్తులు పరిరక్షించడమే కాకుండా ఏదైతే కొత్త చట్టం మూలంగా వచ్చిన ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను కూడా ప్రభుత్వ పరంగా ఈనాడు దూరం చేసి ఈ ఆస్తుల్ని యథాతథంగా ఆయా మరి ముస్లిం సంస్థలకి ఉండే రకంగా కూడా ప్రభుత్వం రేపు గట్టిగా కృషి చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఈనాడు ఏ కూటమిలో ఉందో ఆ కూటమిలో ఉండటానికి కారణం రాష్ట్ర హితాన్ని కోరి, రాష్ట్ర భవిష్యత్తును కోరి, ఈ రాష్ట్రం అప్పులో ఊబిలో కుంగిపోయింది, ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పందాలు నడపాలి అనే ఉద్దేశంలో తప్ప వేరే పరమైన ఉద్దేశాలు ఈనాడు తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ భావాలు కలిగిన పార్టీ, సెక్యులర్ భావాలు కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా సెక్యులర్ భావాలకి నష్టం కలిగే అంశాలని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రోత్సహించే పరిస్థితి ఉండదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి విజ్ఞులైన ముస్లిం సోదరులు, సమాజంలో ఉన్న పెద్దల్ని నేను మనవి చేస్తున్నా. ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి వక్ఫ్ మరి సవరణ మూలంగా వచ్చిందో దాన్ని ఏ రకంగా అధిగమించాలో ఆ రకంగా ఈ రాష్ట్రంలో అధిగమించడానికి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పేదరికంతో అల్లలాడుతున్న మైనార్టీ సమాజాన్ని విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వారిని ముందుకు నడిపించడానికి కూడా ప్రభుత్వం కొత్త పోకడల్ని, కొత్త విధానాలను కూడా మరి ప్రవేశపెట్టబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి కేవలం రాజకీయంగా మరి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి ఈనాడు మరి అసదుద్దీన్ ఓవైసీ గారు చేసిన ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా 2029లో కూడా
ఇక్కడ తెలుగుదేశం పార్టీయే అధికారంలో వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు లేవనే విషయాన్ని కూడా ముస్లిం సమాజం గమనించి తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా గతంలో అండగా నిలిచారో అదే రకంగా అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఖుదా హాఫీజ్.